అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. మహాస్వామి వారు తమ భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ వర్షిస్తారని తెలిపే ఒక నిదర్శనమే ఈ అనుభవం. ఈ అనుభవం పేరు స్వామివారు అల్లిన మాలలు దంపతుల మహద్భాగ్యం. ఈ అనుభవం స్టోరీస్ ఆఫ్ మహాపెరియవ పరమాచార్య అనే పేజ్ నుంచి స్వీకరించబడినది. సేకరించిన వారు ఆతి మహేష్ గారు. కాంచీపురంలోని కామకోటి పీఠంలో మహాపెరియవను దర్శించి ఆశీర్వాదం పొందడానికై ఒకనాటి సాయంత్రం వృద్ధ దంపతులు ఒకరొచ్చారు. నూతన వస్త్రాలు ధరించి ఉన్నవారు స్వామివారి ముందు ప్రణమిల్లారు. అంతా సవ్యంగా జరిగిందా అని స్వామివారు అడిగారు. ఆ వృద్ధ మహిళ కన్నీటి పర్యంతమైంది. స్వామివారు వారిని అక్కడ కూర్చోమని ఆదేశించి వారితో సంభాషించనారంభించారు. వారితో మాట్లాడుతూనే 2 పూలమాలలను కట్టి ఆ దంపతులకిచ్చి దండలు మార్చుకోమన్నారు. మహాస్వామి ఆదేశించడంతో అక్కడున్న వేద పండితులు కూడా మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. కన్నుల వెంట నీరు కారుతుండగా సర్వేశ్వర సర్వేశ్వర అని ఆ మహిళ మౌనంగా జపిస్తోంది. కొద్దిసేపటి తరువాత స్వామివారు వారిద్దరినీ ఆశీర్వదించి పంపించారు. స్వామివారు తానే స్వయాన ఎందుకు పూలమాలలు కట్టి ఆ దంపతులను ఆశీర్వదించారన్న ఉత్సుకత అక్కడున్న కొద్దిమంది భక్తులకు కలిగింది. తాము బెంగుళూరు వాస్తవ్యులమని 70 సంవత్సరాలు పూర్తయిన తరువాత చేసే భీమరథ శాంతి అనే వేడుక పూర్తి చేసుకుని మధ్యాహ్నం బెంగుళూరుకు తిరిగి ప్రయాణమయ్యామని ఆ మహిళ అక్కడున్న ఒక భక్తురాలికి చెప్పింది. తిరుగు ప్రయాణంలో మహాస్వామి వారిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవాలనుందన్న కోరిక ఆవిడ కొడుకుకి వెలుబుచ్చారు. మరుసటి రోజు తనకు బెంగుళూరులో పని ఉందని, అందుకని అదే రోజు వెళ్లడం అవ్వదని ఆవిడ కొడుకు అన్నాడు. కాకపోతే 1-2 రోజుల్లో ఆవిడను కంచికి పంపటానికి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. మనస్సులో మౌనంగా మహాస్వామి వారిని ప్రార్థించడం తప్ప ఆవిడకి వేరే గత్యంతరం లేకపోయింది. చెన్నై నుండి కుటుంబం మొత్తం 2 కార్లలో బయలుదేరారు. వెల్లూరుకి చేరుకున్నారు. అక్కడ నుండి బెంగుళూరుకి మళ్ళుదామనే సమయంలో కారు బ్రేక్ డౌన్ అయింది. కారు రిపేర్ చేయడానికి 2 గంటలు పడుతుందని డ్రైవర్ చెప్పాడు. అక్కడి నుండి కాంచీపురం దగ్గరే కాబట్టి కారు రిపేర్ అయ్యే లోపల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు పడుతుందా అని ఆవిడ కొడుకును అడిగారు. కొడుకు అభ్యంతరం చెప్పలేదు. ఆ దంపతులిరువురు మరొక కారులో కాంచీపురం పయనమయ్యారు. ఆ దంపతులకు దక్కిన మహద్భాగ్యం మనకు తెలిసినదే. స్వామివారి స్వహస్తాలతో అల్లిన పూలమాలలను ప్రసాదంగా పొందిన ఆ దంపతులు ఎంత అదృష్టవంతులో కదా. మహాస్వామి వారు తమ భక్తుల పట్ల అవ్యాజమైన కరుణ వర్షిస్తారని తెలిపే మరొక నిదర్శనమే ఈ అనుభవం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.